సో ఇప్పుడే సిద్ధు మెయిన్ రోల్ యాక్ట్ చేసిన జాక్ మూవీ చూసొచ్చాను. సో మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే మూవీని కన్వెక్షన్ కన్నా కన్వీనియంట్ గా తీశారు. అంటే స్టోరీ స్పై గీ అంట చాలా రాశారు. కానీ ఆ మధ్యలో కొంచెం ఫన్ కూల్ టైప్ జాక్ క్యారెక్టర్ రాద్దాం అనుకున్నారు. కానీ అది అసలు ఎక్కడ వర్క్ అవ్వలేదు. మెయిన్లీ అసలు కామెడీ ఆర్ డైలాగ్స్ ఎక్కడ ల్యాండ్ అవ్వాల. ఇంకోవైపు స్టోరీ కూడా చాలా కన్వీనియంట్ గా రాసుకున్నారు. లైక్ హీరో ఒక చోట వెతకడానికి వెళ్లి ఏం దొరక అక్కడ ఉన్న టూత్ పిక్ ని తిప్పుతా ఉంటాడు. తీరా దాంట్లో చూస్తే విలన్ పంపించిన ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటది. సో ఒకవేళ హీరో ఆ టూత్ పిక్ టైం పాస్ కి ఎత్తకపోయి ఉంటే అది తెలిసేది కాదు. ఇలా చాలా చోట్ల వాళ్ళకి కావాల్సినట్టు కన్వీనియంట్ గా రాసుకున్నారు. అండ్ దాని మూలన ఎక్కడ రష్ ఆర్ అర్జెన్సీ ఫీలింగ్ క్రియేట్ అవ్వలేదు. సో అందుకే స్టోరీకి అయితే పెద్దగా కనెక్ట్ అవ్వాల. ఇన్ఫాక్ట్ కనీసం మేకింగ్ లో కూడా కన్విక్షన్ లేదు. బికాస్ మూవీలో కీ ఇంటర్వెల్ సీన్ మొత్తం కూడా చాలా వరకు గ్రీన్ స్క్రీన్. అంటే హైదరాబాద్ అంటారు కానీ చాలా వరకు గ్రీన్ స్క్రీన్ ముందే యాక్ట్ చేస్తారు. సో ఇలా ఏ మూవీలో అయినా యాక్టర్స్ జస్ట్ ఇలా గ్రీన్ స్క్రీన్ ముందు నుంచి డైలాగ్స్ చెప్తే నేను ఇన్స్టెంట్లీ డిస్కనెక్ట్ అవుతా. బికాస్ మినిమం ఎఫెక్ట్ కూడా పెట్టలేదు ఏంటని. సో గ్రీన్ స్క్రీన్ కూడా మూవీలో చాలా చోట్ల యూస్ చేశారు. సో వీటన్నిటి మూలన 2 hours 50 minutes రన్ టైం కూడా లెందీగానే అనిపించింది. సో ఓవరాల్ సిద్ధు ఎంత ట్రై చేసినా నాకైతే మూవీ వర్క్ అవ్వలేదు. ఫర్ మీ ఇట్స్ జస్ట్ పాసిబుల్ టైం పాస్ మూవీ.